నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదగిరిగుట్టలో అత్యంత వైభవోపేతంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. గరుడ వాహనంపై భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చిన యాదగిరీశ్వరుడు. భద్రాచలంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు. ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చిన సీతారామచంద్ర స్వామి. తుమ్మల చెరువులో బోటింగ్ ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరులు. ప్రజలు తుమ్మల చెరువు పర్యాటక కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. హైదరాబాద్ వేదికగా గ్లోరియస్ మిస్సెస్ రాయల్ మిస్టర్ ఇండియా పోటీలు ఏప్రిల్ మాసంలో నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ మాజీ జాతీయ అధ్యక్షుడు అజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీఐ షిమ్మరింగ్ స్టార్ లైట్ క్రియేషన్స్ ప్రతినిధులు స్నేహాల్, డాక్టర్ సుధ్య, సబీనా, నిరూప పటేళ్లతో కలిసి పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. సో యూనిసెఫ్ ఇంటర్నేషనల్ ఒక మోటో ఏంటంటే వ్యక్తిగత పురోగతం అండ్ సేమ్ టైం సంఘ సేవ కూడా చేయడం అనేది వన్ ఆఫ్ ద ఐడియాలజీస్. అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఇయర్ మా ప్రెసిడెంట్ జేసీ సబీనా గారు షీ హాస్ టేకెన్ అప్ దిస్ ప్రాజెక్ట్ ఆఫ్ మిస్టర్ అండ్ మిసెస్ అండ్ ఇండియా pageant with a cause, mission as a cause. She wanted to tana Umang Foundation to tie up through the army support. She wanted to help children for education, free education. So we have motto ga pettukoni tanu ee wonderful program start chestundi, and we all అందరి support ఉండాలని కోరుకుంటున్నాను. And this will be in the month of April. నేను అందరికీ ఇక్కడ ఉంది టు ఇన్ఫార్మ్ యూ చెప్పడానికి దిస్ ఇస్ ఈవెంట్ వి ఆర్ ఆర్గనైజింగ్ గ్లోరియస్ మిస్ అండ్ మిసెస్ ఇండియా అండ్ రాయల్ మేల్ ఇండియా ఇన్ హైదరాబాద్. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేస్తా అండ్ చాలా మంచి పెద్ద ఈవెంట్ ఉంది. అండ్ దిస్ మనీ వాట్స్ మనీ ఇస్ కలెక్టెడ్ డబ్బులు వస్తుంది, అన్నీ విల్ బి యూటిలైజ్ ఫర్ ద వీకర్ సెక్షన్ ఆఫ్ ద పూర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. సో దిస్ ఈజ్ దే నో ప్రాఫిట్ అండ్ లాస్. వాట్సెవర్ మనీ వి earn and whatever money we get for the weaker section of the society will be यूज చేస్తాం. And हमारे इवेंट्स को कवरेज देने you all are here. Thank you so much. And I'm Mrs. India 2022 and now founder and director of SSK. जो ये इवेंट होस्ट कर रहा है with the biggest support in Hyderabad from JCI. And whatever proceeds we get in the show, we are going to share it with Umang Foundation, because they are building schools at LOC and border areas with the assistance of Indian Army. और मैं खुद एक आर्मी वाइफ हूँ, इसीलिए this cause is very close to my heart. So this event is specially for a cause. It is not just a glamour, and I wish Hyderabad supports me with all the visibility and credibility all over Abu. Thank you so much for all your support, and thanks to all my partners and all of you who all are present. 2022 and నేను సబీనా మీరురి, నేను కూడా విన్నర్ రన్నర్ అప్ 2022. మేము ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం హైదరాబాద్లో ఏప్రిల్ మంత్లో. ఈ ప్రోగ్రామ్ ఒక సోషల్ కాజ్ గురించి స్టార్ట్ అయింది. మేము ఈ సపోర్ట్ ఉమంగ్ ఫౌండేషన్ ఒక పెద్ద ఫౌండేషన్ ముంబైలో స్టార్ట్ అయింది, వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ప్రొసీడ్స్ అనేది ఏమేమి వస్తున్నాయో మాకు ప్రొసీడ్స్ ఇవన్నీ ఒక స్కూల్ కి LOC సెంటర్ దగ్గర ఒక స్కూల్ ఆర్మీ అసిస్టెంట్స్తో స్కూల్స్ మేము లాంచ్ చేస్తున్నాము.
ఈ కాజ్ గురించి మేము ఇది స్టార్ట్ చేసాము. ఏప్రిల్ 2025 ఈ ఈవెంట్ అవుతుంది. ఈ ఈవెంట్ ఇంకో పెద్ద పార్ట్నర్ ఏమో JCI సికింద్రాబాద్ ప్యారడైజ్. మేము వస్తున్నాం టుగెదర్, మేము కొలాబరేటింగ్ ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్ చేయడానికి. సో దట్స్ అబౌట్ ద ఈవెంట్. థ్యాంక్ యూ. చేనేతకారుల చేయూతనిచ్చేందుకు హస్తకళ ఆర్టిషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో లేబుల్స్ పాప్ ఆఫ్ స్పేస్ లో సిలాయి పేరుతో చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభమైంది. ఈ ప్రదర్శన ప్రారంభిస్తూ ఫౌండేషన్ శ్రీదేవి విజయదాస్ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో చేనేతకారులు వేసిన బనారస్ హ్యాండ్ పెయింటెడ్ టస్సార్, కంచిపట్టు, పెన్ కలంకారీ, జామదాని, మట్కా చీరలు మరెన్నో అందుబాటులో ఉన్నాయన్నారు. తమ వంతు కృషిగా తమ ఫౌండేషన్ ద్వారా చేనేతకారుల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీదేవి తెలిపారు. Namaste Andy, as you all know, I'm Sridevi Vijayadas, founder of Hastakala Artisan Foundation. So Hastakala Artisan Foundation through మేము సిలాయి ఒక బ్రాండ్ రన్ చేస్తాము. సో ఇవాళ that is what we have exhibited all our craftsmanship through our beautiful sarees and blouses. అయితే basically what we do typically is we want to create a platform for all the weavers across the country so that వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ షోకేస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. ఇట్స్ మై డ్రీమ్ యాక్చువల్లీ అండ్ ఫైనలీ ఇట్ హాస్ కమ్ ట్రూ. సో విల్ బీ డూయింగ్ దిస్ ఎవ్రీ మంత్ అక్రాస్ ద కంట్రీ చేస్తాము. సో ఇవాళ మీరు డిస్ప్లే చూసినట్టయితే ఇవన్నీ ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాయి. ఇవన్నీ చూసుకుంటే దీస్ ఆర్ ఫ్రమ్ అగైన్ దీస్ ఆర్ ఫ్రమ్ కోవడం సారీస్ ఉన్నాయి, కంచిపట్టు సారీస్ ఉన్నాయి. సో ఈ వీవర్స్ అంతా ఏంటంటే ఇప్పుడు పండగ కాబట్టి చాలామంది వెళ్ళిపోయారు. సో వాళ్ళు అన్నారు మేడం మీరు చేస్తారా అంటే, సో డెఫినెట్లీ ఐ వాంట్ టు డూ సంథింగ్. సో వీళ్ళందరికీ ఎగ్జిబిట్ చేశాము. సో ఇవాళ ఇక్కడ లేబుల్ పాపప్ స్పేస్లో 9th, 10th, 11th of January ఉంటుంది ఫ్రమ్ మార్నింగ్ 10 to evening 9. సో ప్లీజ్ డూ కమ్ అండ్ విజిట్. యాదాద్రి భువనగిరి జిల్లాలో పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో ప్రభుత్వం విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు జరిపారు. అట్లాగా అంతటి శక్తి మనకి స్వామి అనుగ్రహించాలి. ఒక ఏనుగుని అధిరోహించాలి అంటే ఏనుగునే ఆశ్రయించినట్టుగా దాని పాదాన్ని ఆసరాగా చేసుకొని దాన్ని అధిరోహించినట్టుగా మనం స్వామిని స్వామిని సేవిస్తున్నాం, ధరిస్తున్నాం. అటువంటి విభవలోకాన్ని కూడా విడనాడి స్వామి అంతర్యామిగా ఆవిర్భావం చెందాడు. అణువులో అణువై, పరమాణువులో పరమాణువై స్వామి అంతటా వ్యాప్తి చెంది ఉంటే ఎక్కడ ఉన్నావయ్యా హరి అని హిరణ్యకశిపుడు ప్రశ్నిస్తే ప్రహ్లాదుడు విరాలించినటువంటి ఆ వరాలకు భేదం లేకుండా అభేదమయుడై స్తంభోద్భవుడై స్వామివారు ఆవిర్భావం చెందారు. ఒక్క స్తంభంలోంచే వచ్చినటువంటి స్వామిని ఒక ప్రహ్లాదుడు దర్శించాడు, తరించాడు. ఇలాగా ఎన్ని అణువులు ఉన్నాయి, ఎన్ని పరమాణువులు ఉన్నాయి. ఎక్కడైనా ముక్కోటి ఏకాదశి సందర్భంగా మెల్బోర్న్ నగరంలో రంగనాథ స్వామి, వెంకటేశ్వర స్వామి వార్లను భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. జేఈటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోపర్స్ క్రాసింగ్ మెల్బోర్న్ నగరంలో నిర్వహించిన ముక్కోటి ఏకాదశి వేడుకలకు జెట్ ఫౌండేషన్ వారి ఆహ్వానం మేరకు కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో జెట్ ఫౌండేషన్ వారు శ్రీనాథ్, మధు, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గరుడ వాహనంపై భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. ఉదయం 5:27 ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకుల పూజలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్తర ద్వార దర్శనమిచ్చారు యాదగిరి నరసింహుడు. ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తుండటంతో స్థానికులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారు వైకుంఠ ద్వారం ఇస్తుండగా భక్తుల నరసింహ నామస్మరణతో ఆలయ తిరువీధులు మారుమ్రోగాయి. अस्मिन् स्थिते भक्तवर्गाणां समस्त भक्तजनानां अस्मिन् देशे स्थितानां समस्त भक्तवर्गाणां अस्मिन् राष्ट्रे स्थितानां समस्त भक्तवर्गाणां यजमानानां धर्मपत्नी समेतानां क्षेमस्थैर्य धैर्य विजय भयायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं लक्ष्मी नारसिंहस्वामी परिपूर्ण कृपा कटाक्षसिद्ध्यर्थं వైకుంఠ ఏకాదశ్యాం లక్ష్మీ నారసింహస్వామినః అష్టోత్తర శతనామార్చన కైంకర్యమహం కరిష్యే. నమస్కారం చేసుకోండి అందరూ. గోవిందా గోవిందా లక్ష్మీ నారసింహస్వామి గోవిందా గోవిందా. కూడా ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః అనుకోండి. ఓం నారసింహాయ నమః, ఓం మహాసింహాయ నమః, ఓం దివ్యసింహాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం ఉగ్రసింహాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం స్తంభజాయ నమః, ఓం ఉగ్రలోచనాయ నమః, ఓం రౌద్రాయ నమః, ఓం సర్వాద్భుతాయ నమః, ఓం యోగానందాయ నమః, ఓం విక్రమాయ నమః, ఓం హరయే నమః, ఓం కోలాహలాయ నమః, ఓం చక్రిణే నమః, ఓం విజయాయ నమః, ఓం జయవర్ధనాయ నమః, ఓం పంచారణాయ నమః, ఓం పరబ్రహ్మణే నమః, ఓం అఘోరాయ నమః, ఓం ఘోరవిక్రమాయ నమః, ఓం ముఖాయ నమః, ఓం జ్వాలామాలినే నమః, ఓం మహాజ్వాలాయ నమః, ఓం మహాప్రభవే నమః, ఓం నిరాక్షాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం దుర్నిరీక్షాయ నమః, ఓం ప్రతాపనాయ నమః, ఓం మహాదౌష్ట్రాయుధాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం చండకోపినే నమః, ఓం సదాశివాయ నమః, ఓం హిరణ్యకశిపధ్వంసనే నమః, ఓం దైత్యరాజనాయ నమః, ఓం గుణభద్రాయ నమః, ఓం మహాభద్రాయ నమః, ఓం బలభద్రాయ నమః, ఓం సుభద్రకాయ నమః, ఓం హరాయ నమః, ఓం వికరాయ నమః, ఓం వికర్త్రే నమః, ఓం సర్వకర్తృకాయ నమః, ఓం శింశుమా. తెలంగాణ పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయాలను పోలీసులకు విలువ ఇవ్వడం జరుగుతుందని ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అందిస్తున్న సేవలపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలు తెలియజేయడం కోసం క్యూఆర్ కోడ్ ను ప్రజలకు అందుబాటులో తీసుకోవడం జరిగిందన్నారు. తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలియజేయాలని సూచించారు. అనంతరం ఏఎస్పీ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మల చెరువు ప్రసిద్ధగాంచిన కాకతీయుల కాలం నాటి తుమ్మల చెరువులో 10 లక్షల రూపాయలు ఖర్చుతో బోటింగ్ ని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతో జిల్లా కలెక్టర్ జితేష్ పి పాటిల్ చొరవతో తుమ్మల చెరువులో బోటింగ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఈ చెరువు గుట్టల మధ్య చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని అన్నారు. జిల్లాలో ఉన్న యువకులు, విద్యార్థులు, ప్రజలు తుమ్మల చెరువు పర్యాటక కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరియు నిర్వహణ బాధ్యతలు తీసుకున్న డ్వాక్రా గ్రూపు వారు ప్రజలను ఆకర్షించి మంచి రెవెన్యూ తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు
తమ కుటుంబ సమేతంగా వచ్చి తుమ్మల చెరువు అందాలను చూడొచ్చని తెలిపారు. తుమ్మల చెరువును పర్యాటక ప్రదేశంగా గుర్తించిన జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు స్థానిక ప్రజలు మరియు టీజేఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సురకంటి ప్రభాకర్ రెడ్డి, లాయర్ సింగం శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ఆనందరెడ్డి, ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్ రెడ్డి, ఎంపీడీఓ వరప్రసాద్, వ్యవసాయ అధికారి సాయి శాంతన్ కుమార్, తుమ్మల చెరువు పంచాయతీ కార్యదర్శి దినేష్ కుమార్, వివిధ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య, ప్రధాన కార్యదర్శి తూము వీర రాఘవులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదా కేశవరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నెల్లిపాక సొసైటీ అధ్యక్షుడు తుక్కాని మధుసూదన్ రెడ్డి, వెలుగు సిసి కళావతి మరియు డ్వాక్రా గ్రూప్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రకృతి ప్రేమికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక నియోజకవర్గం తుమ్మల చెరువు ప్రాంతంలో తుమ్మల చెరువులో కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి తుమ్మల చెరువులో ఈ రోజున ప్రప్రథమంగా మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చొరవతోని, జిల్లా కలెక్టర్ గారి చొరవతోని చెప్పిందే తడువుగా తుమ్మల చెరువులో బోటు మంజూరు చేసి సుమారు 10 లక్షలు ఖరీదు చేసినటువంటి బోటుని మరి మంజూరు చేసి ఈ రోజున తుమ్మల చెరువులో బోటుని ప్రారంభం చేసుకోవడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. మరి ఈ ప్రాంతం అంతా కూడా మరి ఇటు చూస్తే పేపర్ బోర్డు, భారజల కర్మాగారం, మరి సింగరేణి బొగ్గుబావులు, బీటీపీఎస్, పాలవంచ చూస్తే కేటీపీఎస్, ఇవన్నీ కూడా పారిశ్రామిక ప్రాంతమైనటువంటి ప్రాంతంలో తుమ్మల చెరువు పర్యాటకంగా చాలా బాగుంటుంది. తుమ్మల చెరువు మరి వందలాది ఎకరాలతో మరి నిర్మితమైనటువంటి ఇళ్ళు ఉంటాయి. కాబట్టి ఈ బోట్ అనేది మరి సెలవు వచ్చినప్పుడల్లా శనివారం, ఆదివారం రోజులు సెలవు వచ్చినప్పుడు స్కూల్ పిల్లలు, కాలేజీల పిల్లలు, ఉద్యోగస్తులు కూడా సేద తీరడానికి, ఉల్లాసంగా గడపడానికి ఈ బోట్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజున బోటుని తుమ్మల చెరువులో ప్రారంభం చేయడం జరిగింది. దీన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని సెలవు వచ్చినప్పుడల్లా కుటుంబ సభ్యులు, పిల్లలతో వచ్చి ఈ బోట్ షికారులో పాల్గొని సంతోషంగా, ఆనందంగా గడిపి మరి యొక్క ప్రకృతి అందాలు, మరి వాళ్ళ ప్రకృతి ప్రసాదించినటువంటి తుమ్మల చెరువు గుట్టల మధ్య, అడవుల మధ్య ఉన్నటువంటి చెరువులో ఆహ్లాదకరంగా మరి ఉండేటటువంటి ప్రాంతం ఇది. మరి ఈ బోట్ షికార్ ఏదైతే బోటు ప్రారంభం చేసినామో దీన్ని ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారి కుటుంబాలు, పిల్లలందరూ కూడా సరదాగా గడపాలని దీని ద్వారా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇది మన ఈ తుమ్మల చెరువులో ఈరోజు దాదాపు సుమారుగా 10 లక్షల రూపాయల వ్యయంతో ఇక్కడ బోటింగ్ యూనిట్తో పాటు క్రీడాకారులకు అవసరమైనటువంటి స్కల్ బోట్ అనేది కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కలెక్టర్ గారికి విజిట్ చేసిన పిదప ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఇక్కడ మంచి టూరిస్ట్ ప్లేస్గా దాంట్లో భాగంగా మొదటి విడతగా ఈ బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కనుక వీళ్ళు సక్రమంగా సద్వినియోగం చేసుకొని పర్యాటకులు మనం ఎక్కువగా ఆకర్షించినట్లయితే ఇక్కడ మరిన్ని మన టూరిస్టు సదుపాయాలను కూడా కల్పించడానికి కలెక్టర్ గారు ముందుకు వచ్చే విధంగా ఏర్పాటు చేయమని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మనందరం కూడా ఈ ప్రాంతవాసులందరూ కూడా జిల్లా అశ్వాపురం మండలంలో సుప్రసిద్ధమైనటువంటి కాకతీయుల కాలం నాటి చెరువు, సుదీర్ఘకాలం నుంచి కూడా చెరువు యొక్క భౌగోళిక వసతులు కానీ మౌలిక వసతులు కూడా కల్పించినటువంటి కార్యక్రమాలు అయితే లేవు. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవతోటి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు యొక్క ఆసక్తితో ఈ తుమ్మల చెరువులో బోటు షికార్ ఏర్పాటు చేయడం ముందు అభినందనీయమైనటువంటి సందర్భం. ఈ సందర్భంగా ఇక్కడ తుమ్మల చెరువులో ఈ బోట్ షికార్ తోటి యువకులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం. సరే, ఇప్పటికైనా దీన్ని గుర్తించారు కాబట్టి దీనికి అనుగుణంగా ఈ బోట్ షికార్ మరింతగా విస్తరించాలి, మరింతగా మంది రావాలి, ఆసక్తిని కల్పించాలంటే రోడ్డు మార్గం ఒకటి కల్పించాల్సిన అవసరం ఉంది. అట్లనే ఇక్కడ సాయంత్రం పూట కూడా ఉండడానికి అవసరమైనటువంటి కొన్ని చిన్న టెంట్లు, గుడారాలు లాంటివి కూడా. అశ్వాపురం మండలంలోని సుప్రసిద్ధమైన కాకతీయుల కాలం నాటి తుమ్మల చెరువుని ఈ సంవత్సరం మహర్దశ లభించింది. ఎందుకంటే ఇందులో ఈ సంవత్సరం బోట్ షికార్ని ఈరోజు ప్రారంభించారు గౌరవ ఎమ్మెల్యే గారు.
దీనికి ఈ యొక్క బోట్ షికారు ఇటు యాత్రికులు పెరగాలంటే దీనికి సరైన రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తూ, అలాగే ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు లాంటివి ఏర్పాటు చేస్తూ, ఇంకా మౌలిక వసతులు కల్పిస్తూ పర్యాటకులను ఆకర్షించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా ఈ యొక్క తుమ్మల చెరువుని పర్యాటక కేంద్రంగా గుర్తించి దీనికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ రెవెన్యూ డైరీ మరియు క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఆర్డీఓ రమేష్ రాథోడ్, రెవెన్యూ ఉద్యోగులు మరియు TRESA రాష్ట్ర సహా అధ్యక్షులు అయిన MD రియాజుద్దీన్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ భావ్ సింగ్, వరంగల్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఏవి భాస్కర్, జి రాజ్ కుమార్, కార్యదర్శి ఇర్ఫాన్, ములుగు జిల్లా అధ్యక్షులు ఎం రాజ్ ప్రకాష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జన్ను శ్యామ్ కుమార్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనా అధికారి గౌరీ శంకర్, తహసీల్దారులు శైలజ, సూర్యనారాయణ, AVNV ప్రసాద్, సదానందం, జగత్ సింగ్, జ్యోతి, వరలక్ష్మి, సత్యనారాయణ, ప్రవీణ్, రామకృష్ణ, రెవెన్యూ ఉద్యోగులు మురళి, స్వాతి, విజయ్, రాజేష్, ఇతర రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. ఓకే, రెడీ. భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వారం ద్వారా శ్రీ సీతారామచంద్ర స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర ద్వార దర్శనంకు భక్తులు పోటెత్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ భక్తులు స్వామివారి నామస్మరణ ఉత్తర ద్వారం వద్ద మారుమ్రోగింది. భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నేడు తెల్లవారుజామున 5:28 గరుడ వాహనంపై లక్ష్మీ నరసింహుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనంలో ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామిని సేవిస్తున్నాం, ధరిస్తున్నాం. అటువంటి విభవలోకాన్ని కూడా విడనాడి స్వామి అంతర్యామిగా ఆవిర్భావం చెందాడు. అణువులో అణువై, పరమాణువులో పరమాణువై స్వామి అంతటా వ్యాప్తి చెంది ఉంటే ఎక్కడ ఉన్నావయ్యా హరి అని హిరణ్యకశిపుడు ప్రశ్నిస్తే కోడూరు తుంగపల్లెమ్మ అమ్మవారి ఆలయం చోరీ ఘటనపై అవనిగడ్డ సిఐ యవకుమార్ ఆధ్వర్యంలో మచిలీపట్నం క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ సహాయంతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఆలయం వద్ద సీసీ కెమెరా, హార్డ్ డిస్క్ ను కూడా చాకచక్యంగా దుండగులు అపహరించి ఆలయ హుండీ చోరీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. చేలు తడిపారు, అయ్యి చేలు తడిపారు, ఇప్పుడే తడిపారు. దేనికి
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు 25 మద్యం బాటిళ్లు పట్టుకున్నారు. భీమవరం సీఐ బలరామరాజు మాట్లాడుతూ పక్క రాష్ట్రాల నుండి తీసుకువచ్చి చౌకగా అమ్ముతున్నాం. 3 వ్యక్తులు 25 మద్యం సీసాలను తీసుకెళ్తుండగా పక్కా సమాచారంతో పట్టుకోవడం జరిగిందని, ఇందులో 25 మంది సీసాలు ఒక షిఫ్ట్ డిజైర్ కారుని స్వాధీనం చేసుకోవడం జరిగిందని, 3 వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, వీళ్లు అమ్ముతున్నది ఖరీదైన మద్యం కాదని, వాటిని టెస్టింగ్ కోసం కాకినాడ పంపించడం జరిగిందని, మన రాష్ట్రంలో నాణ్యమైన మద్యం తక్కువ దొరుకుతుంటే పక్క రాష్ట్రాల నుండి తీసుకువచ్చి అమ్మవలసిన అవసరం ఏంటని, ఇందులో కల్తీ ఉందని మేము భావిస్తున్నామని, అది నిర్ధారణ కావాల్సి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కల్తీ మద్యం తాగి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని కోరుతున్నారు. నిన్న సాయంత్రం NDPL నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని పట్టుకోవడం జరిగింది. 25 బాటిల్స్ ఫుల్ బాటిల్స్ దొరికినాయి. ఒక షిఫ్ట్ డిజైర్ కారు దొరికింది. దీంట్లో 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం అన్ని కాస్ట్లీ లిక్కర్, అంటే జానీ వాకర్, బ్లూ లేబుల్, రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్, ఈ రేంజ్ పెద్ద పెద్ద రేంజ్ అన్ని దొరకడం జరిగింది. మిమ్మల్ని అందరినీ మరీ చెప్పడం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్న పక్క రాష్ట్రాల నుంచి ఈ NDPL తీసుకొచ్చి దాన్ని మేము ఇవాళ పరిశీలించగా, దాంట్లో మేజర్గా మాకు అర్థమైంది, ప్రాథమికంగా మేము అంచనాకు వచ్చింది ఏంటంటే, కాస్ట్లీ లిక్కర్లో అక్కడి నుంచి చీప్ లిక్కర్ తీసుకొచ్చారని మా పరిశీలనలో తేలింది. దీని పరీక్షల నిమిత్తం కాకినాడ పంపడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రజలకి, ఎస్పెషల్లీ మన భీమవరం ప్రజలకి మరీ చెప్పడం ఏంటంటే, కాస్ట్లీ బాటిల్ అని చెప్పి అదేదో తక్కువ రేటుకి వస్తుందని పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి దీంట్లో ఉన్న మద్యాన్ని మేము పరిశీలిస్తే అది చాలా చీప్ లిక్కర్లా అని మాకు అనిపిస్తుంది. ఇంత మంచి గవర్నమెంట్ క్వాలిటీ లిక్కర్ ఇస్తున్నా దాన్ని వదిలేసి అటువంటి లిక్కర్ తాగటం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాలుగా ఇబ్బందికరం. కాబట్టి ప్రజలు మరీ చెప్పేది ఏంటంటే, ఆ లిక్కర్ని వాడొద్దని, అవకాశం ఉంటే మన లిక్కర్నే వాడమని మరీ చెప్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భువనగిరి ఎమ్మెల్యే కంబం అనిల్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అల్వాల్ సర్కిల్ పరిధిలోని పలు వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. ఉదయం 4:30 నుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలిచున్నారు. అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. శీఘ్ర దర్శనాలకు ప్రత్యేక రుసుముతో లైన్లను ఏర్పాటు చేసినప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ధర్మ దర్శనానికి ప్రధాన ఆలయం నుండి భక్తులు పోలీస్ స్టేషన్ వరకు క్యూ లైన్లో నిలిచున్నారు. గోవింద నామాలతో పరిసరాలు మారుమ్రోగాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ నిర్వాహకులు సౌకర్యాలను ఏర్పాటు చేశారు. జయ శ్రీమన్నారాయణ. మనం అల్వాల్ బాలాజీ వెంకటేశ్వర దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ ముక్కోటి ఏకాదశి చాలా వైభవంగా జరుగుతుంది. స్వామివారికి పూలాలంకారము చాలా బాగా జరుగుతుంది. ఈరోజు మనకు ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటాము. స్వామివారు ముక్కోటి ఏకాదశి రోజు 6 నెలలు శయనించడం, తొలి ఏకాదశి రోజు స్వామివారు నిద్రలోకి వెళ్ళి చాలా తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలగుదురు. తప్పకుండా మన అల్వాల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు అందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలని ప్రార్థన. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అల్వాల్ గ్రామంలో దేవాదాయ ధర్మదాయ శాఖచే నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి దర్శనాలు, ఉత్తరధార దర్శనాలు జరుగుతున్నాయి. ఈరోజు పొద్దున్నే
ధనుర్మాసం పూజ చేయడం జరిగింది. 4 గంటల నుంచి దర్శనాలు ప్రారంభించడం జరిగింది. అత్యధికంగా భక్తులు వచ్చి ఉత్తరదాడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అత్యధికంగా భక్తులు వస్తున్నారు. కాబట్టి ఈ వచ్చిన భక్తులకు స్వామివారి కృప ఉంటుందని పనిచేస్తూ ముగిస్తున్నాం. దీనికి చైర్మన్ గారైన గోపాల్ సంజయ్ గారు, రాజగోపాల్ సంజయ్ గారు, చైర్మన్ గారు మరియు ఈఓ వీరేశం గారు, మిగతా ఎండోమెంట్ స్టాఫ్ అందరూ మరియు పంతులందరూ అందరికీ భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ కార్యక్రమాలు జరుపుతున్నారు. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి టెంపుల్కి రావడం చాలా ఆనందకరంగా ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. సో రోజు రోజుకు బాగా డెవలప్ చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. ఈరోజు కూడా డెకరేషన్ అదిరిపోయింది. అంటే ఒక మంచి ఫీలింగ్ మనకు. యూజువల్లీ మనం ఏంటంటే అందరం తిరుపతికి వెళ్తాము. తిరుపతి లాస్ట్ టైం వైకుంఠ ఏకాదశి తిరుపతిలో ఉంటాయి. సో ఈరోజు అక్కడికి వెళ్ళడం కుదరలేదు ఈసారి. సో ఇక్కడ రావడం జరిగింది. చాలా అంటే చాలా బాగా ఉన్నాయి. అరేంజ్మెంట్ కూడా చాలా బాగా చేశారు. సో భక్తులందరూ వచ్చి ఆ వెంకటేశ్వర. జనసేన పార్టీ కృష్ణా జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి బాసు నాంచారయ్య నాయకుడు జన్మదిన వేడుకలను కోడూరు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. భారీ బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి నాంచారయ్య నాయకుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పూతబోయిన సీతారత్న, సాయిబాబా, ఎర్రంశెట్టి దామోదరరావు, పూతబోయిన కరుణ్ కుమార్, దాసరి వెంకట కృష్ణారావు, బాసు శివప్రసాద్, సిద్దినేని అశోక్ నాయుడు, అప్పికట్ల వినోద్, కడవకొల్లు రంగ, సనక జగన్, పూతబోయిన లక్ష్మణరావు, మేఘ వీరబాబు, గల్ల బాల భాస్కర్, కడవకొల్లు రెడ్డమ్మ, కడవకొల్లు సత్యనారాయణ, గాదె రవి, గాదె శివయ్య, గాద నాగ మల్లేశ్వరరావుతో పాటు పెద్ద సంఖ్యలో జనసేన నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కోడూరు మండల జనసేన పార్టీ కార్యాలయంలో నా యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈ కోడూరు మండలంలో ఉన్నటువంటి జనసేన కుటుంబ సభ్యులు నాకు ఆత్మీయంగా మనస్ఫూర్తిగా ఏర్పాటు చేసినటువంటి ఈ కేక్ కటింగ్ ఏదైతే ఉందో దీనికి నేను చాలా ఆనందపడుతున్నాను. ఎప్పుడో కాలేజ్ సమయాల్లో తర్వాత ఇలాంటి పుట్టినరోజుని నేను జరుపుకోవటం ఇది ఈ మధ్యకాలంలో ఇదే ప్రారంభం. ఇలాంటి పుట్టినరోజుని ఏర్పాటు చేసినటువంటి ఈ కోడూరు మండల జన సైనికులకి, జనసేన నాయకులకి, జనసేన పార్టీకి, ముఖ్యంగా ఇలాంటి కుటుంబాన్ని నాకు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ఈ వేదిక ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటా. అలాగే ఇక్కడ ఎవరైతే నాకు ఈరోజు వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన పెద్దోడు ఆశీర్వదించారు, చిన్నవాడు విషెస్ చెప్పారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరినీ జీవితాన్ని గుర్తుపెట్టారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. యాదగిరిగుట్టలో అత్యంత వైభవోపేతంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. గరుడ వాహనంపై భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చిన యాదగిరీశ్వరుడు. భద్రాచలంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు. ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చిన సీతారామచంద్ర స్వామి. తుమ్మల చెరువులో బోటింగ్ ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరులు. ప్రజలు తుమ్మల చెరువు పర్యాటక కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.